హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్యాంటాస్టిక్ గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను, పాజిటివ్ గా ముందుకెళ్తున్నాను. మీరు కూడా లైఫ్ లో పాజిటివ్ గా ముందుకెళ్ళాలి అని, నెగిటివ్ విషయాలని దాటేసేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే ఈ 4 విషయాలని గనక మనం జీవితంలో అవాయిడ్ చేసాము అనుకోండి, మన లైఫ్ బిందాస్ గా ఉంటుంది. ఏ 4 విషయాలు? మనకి అక్కర్లేని విషయాలను చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం అనమాట. అది మానవ సహజ లక్షణం అనమాట. ఇది అందరూ చేస్తూ ఉండే పనే, కొత్తదేం కాదు. మనకి అవసరం ఉన్న విషయాల కంటే అవసరం లేని విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే లైఫ్ లో చాలా విషయాలని మిస్ అయిపోవాల్సి వస్తుంది, కోల్పోవలసి వస్తుంది. అయినా సరే మనం ఏమాత్రం మారమన్నమాట. జరిగిపోయిన విషయాలు, అక్కర్లేని విషయాలు, పక్కింటోడి విషయాలు, ఎదిరింటోడి విషయాలు, ఇట్లాగా రకరకాల వేస్ట్ విషయాలని బుర్రలోకి ఎక్కించుకుని మన అమూల్యమైన సమయాన్ని, మన విలువైన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా చెయ్యకూడదయ్యా అంటే ఏం చేయాలి? ఈ 4 విషయాలను మనం ఖచ్చితంగా అవాయిడ్ చేసేయాల్సిందే. అయితే ఆ 4 విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అన్ని మర్చిపోకండి. అలాగే హైప్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. అంతేకాదు బెల్ సింబల్ ని మీరు కనుక యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, నేను ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది నోటిఫికేషన్. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏ 4 విషయాలని అవాయిడ్ చేయాలి? నెంబర్ 1 వచ్చేసి అతిగా ఆలోచించటం. అవునండి, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి, ఇన్సిడెంట్, ఇక దాని గురించి ఓవర్ గా థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ఆలోచిస్తూ ఉంటారంటే ఉన్న పనులన్నిటిని కూడా పక్కన పెట్టేసి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఎవరైనా లైఫ్ లో మోసం చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి, అయిపోయింది కదా, వెళ్ళిపోయారు కదా, ఇక వదిలేసేయచ్చు కదా, వదలరు. దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ 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 ఉన్న సమయాన్ని కాస్త వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. వన్స్ మీరు వాళ్ళని మార్చలేరండి. మోసపూరితమైన వ్యక్తులని మార్చడం మన వల్ల కాదు. మన చేతుల్లో ఏదైనా ఉంది అని అంటే మనల్ని మనం మార్చుకోవటం. ఎదుటి వ్యక్తులను, మోసమైన వాళ్లను, చెడ్డ వాళ్లను, అలాగే అబద్ధాలు చెప్పే వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళందరినీ మార్చడానికి మనం లేం. అది మన డ్యూటీ కూడా కాదనమాట. మార్చినా వాళ్ళు మారే ప్రసక్తి లేదు. అసలు మారే వాళ్ళు అయితే ఎందుకు ఇలాంటివి చేస్తారు చెప్పండి? మీరు కూర్చొని అందరినీ మార్చుతా కూర్చుంటారా? మీకేమన్నా జీతం ఇస్తారా అలాంటి పనులు చేస్తే? ఎవరు ఏమి ఇవ్వరు కదా. వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ అండి. వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకుంటారో అలానే ఉంటారు. వాళ్ళు ఎలా అయితే అలవాటు పడ్డారో అలానే ఉంటారు. మీరు మార్చేసినంత మాత్రాన మారరు. ఒకవేళ మారినా సరే అది తాత్కాలికమే, కానీ శాశ్వతంగా మాత్రం ఎవరు మీకోసమే కాదు ఎవరి కోసము మార్చుకోరనమాట. కాబట్టి అతిగా ఆలోచించడం, దేని గురించి అయినా సరే ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకొని ఆలోచించడం మానేసేయాలి. నెంబర్ 2, వాయిదాలు వేయటం. ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంటారంటే కొంతమంది, రేపు చెయ్యొచ్చులే, ఏముంది, ఈ రోజే చెయ్యాలా ఏంటి, రేపు చేసినా సరే రిజల్ట్ వస్తాయి కదా, ఎల్లుండి చేసినా వస్తాయి, అసలు చేయకుండా ఉందాం అని చెప్పేసి ఉన్న పనిని వాయిదా వేయటం దగ్గర నుంచి అసలు పనిని మానేసే దగ్గర దాకా వెళ్ళిపోతూ ఉంటారు. దీని అంతటికి ఏంటయ్యా కారణం అంటే క్రమశిక్షణ లేకపోవటం. అవునండి, మనలో చాలా మందికి క్రమశిక్షణ అనేది ఉండదు. చాలా ఎక్కువ చదువు ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఏదైనా సరే సాధించగలిగే నేర్పు, ఓర్పు, మల్టీ టాలెంటెడ్ పీపుల్ గా ఉంటారు. కానీ క్రమశిక్షణ మాత్రం జీరోగా ఉంటుంది. వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా సరే క్రమశిక్షణ లేనప్పుడు అవి మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోతాయి. ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా మనకి అవసరం అవుతుంది. అన్ని చోట్ల ఈ మోటివేషన్ మనకి సెట్ అవ్వదండి. నాలాంటి వాళ్ళు వచ్చి ఏదో 4 మాటలు మోటివేషన్ గా చెప్పేశారు అనుకోండి, దాన్ని మీరు ఫాలో అయినా సరే ఒక 2 రోజులు 3 రోజులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు ఒక పద్ధతిని పెట్టుకున్నారు అనుకోండి, పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకల్లా నిద్ర లేవాలి అని చెప్పేసి ఏదో ఒక మోటివేషన్ వీడియో చూసి మీరు ప్రిపేర్ అయ్యి లెగిశారు, వారం రోజులు చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? బద్ధకం వచ్చేస్తుంది. క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. మోటివేషన్ ఎప్పటికీ మనల్ని కాపాడదండి. క్రమశిక్షణ ఉంటేనే మనం లైఫ్ లో పైకి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కానీ మోటివేషన్ ఎన్ని రోజులు ఉంటుందో మనకి తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అనమాట. కాబట్టి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణని అలవాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి ఎదగగలిగారు, ఎన్నో విషయాలని సాధించగలిగారు.
నెంబర్ 3, ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోవటం. అవునండి. ఎప్పుడు చూసినా కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు చేయాల్సిన పనులు చేయకపోగా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అది సాధించారంటే వాళ్ళ వెనక సపోర్ట్ ఉంది. లేదంటే వాళ్ళు ఎలా సాధిస్తారు? వీళ్ళు ఇలా ఉన్నారంటే వీళ్ళకి లాటరీలో డబ్బులు వచ్చినాయి కాబట్టే వీళ్ళు ఇలా ఉన్నారు. వాళ్ళకి పూర్వీకులు చాలా ఎక్కువ డబ్బులు ఆస్తులు ఇచ్చేశారు అందుకని వాళ్ళు బాగున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళ గురించి ఆలోచించకుండా టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనందరిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ భగవంతుడు ఇచ్చే ఉంటాడు, ఖచ్చితంగా ఇచ్చుంటాడు అనమాట. మనము తెలుసుకోలేదు దాని గురించి. అందుకనే ఇతరులలో ఉన్న టాలెంట్స్ ని మాత్రమే మనం టార్చ్ లైట్లు వేసి మరి వెతికి పట్టుకోగలుగుతున్నాం. కానీ మనలో ఉన్న టాలెంట్ ఏదో మనం మర్చిపోతున్నాం. ఒక్కసారి ఆ వేసే టార్చ్ లైట్ ఏదో మీ లైఫ్ లో మీరు వేసుకోండి. మీకేమేమి టాలెంట్స్ ఉన్నాయి ఒక్కసారి మీలో మీరే వెతుక్కుని చూడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఇది ఎలా బయటపడుతుంది అని అంటే మనల్ని అందరూ వదిలేసినప్పుడు, మనం ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా అనుకుంటామో వీళ్ళు లేకపోతే నా జీవితం లేదు, వీళ్ళే నా జీవితం, వీళ్ళు నాకు జీవితాంతం ఉండాలి అని చెప్పేసి ఎవరినైతే మనం అనుకుంటూ ఉంటామో అట్లాంటి వాళ్ళు మనల్ని జీవితంలో వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకోండి, వాళ్ళ గురించి తలుచుకుంటూ బాధపడకూడదు. మనలో ఉన్న టాలెంట్స్ బయటికి తీయడానికి మాత్రమే వాళ్ళు మన జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎవరు బయటికి వెళ్ళిపోయినా, ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మనం ఫీల్ అవ్వం. వదిలేసి వెళ్ళిన ప్రతిసారి మనం షైన్ అవుతాం, లైఫ్ లో ముందుకు వెళ్తూనే ఉంటాం. అది ఎలా ఉండాలి అని అంటే మన ఎదుగుదలను చూసి మనల్ని ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళు షాక్ అయిపోవాలి. అందుకనే మనము ఎప్పుడు ఎవరితోటి మనల్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు మనకి చాలా మంచి క్వాలిటీస్ ఇచ్చాడు. వాటి అన్నిటికీ కూడా కృతజ్ఞతా భావంతో మసులుకోవాలి భగవంతుడి విషయంలో. మనం దండం పెట్టుకునేటప్పుడు కూడా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పేసి వంకలు పెట్టుకుంటూ మనం దేవుడిని ప్రశ్నించకూడదండి. మన లైఫ్ లో మనకి ఎన్నో పాజిటివ్ విషయాలు భగవంతుడు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉండటమే నిజమైన పూజ. ఇక పాయింట్ నెంబర్ 4, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, లాస్ట్ పాయింట్. అదేమిటంటే ఫెయిల్యూర్ చూసి తట్టుకోలేకపోవడం. అవునండి, చాలా మంది ఏదైనా ఒక పని కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది అనమాట, వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. కానీ పోను ఏమవుతుంది అని అంటే చిన్న చిన్న కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే ఫెయిల్యూర్ ని చూసి భయపడి ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో విషయాలు సాధించారు కదండి, వాళ్ళందరూ ఫెయిల్ అవ్వకుండానే ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించుంటారని మీరు అనుకుంటున్నారా? కాదు. ఎన్నో ఫెయిల్యూర్స్ ని చూశారు, ఎన్నో ఒడిదుడుకులని దాటారు, ఎన్నో కష్టాలను సహించారు, భరించారు. ఇవన్నీ భరించాలి అని అంటే ఏం కావాలయ్యా అంటే ఫస్ట్ క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది లేకపోతే మనిషి ఎంత సాధించినా వేస్టే. ఎన్నో సాధించిన వ్యక్తులు, పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు ఒకేసారి సక్సెస్ ని సాధించలేదండి. ఫస్ట్ ఎన్నో ఫెయిల్యూర్స్ ని చూశారు, మోసాలు చూశారు, ద్రోహాలు చూశారు, ఎన్నోసార్లు నష్టాలు, కష్టాలు అవన్నీ చూసి దాటుకొని ఒకరోజు సక్సెస్ అయ్యారు. మనకేంటంటే సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు తెలుస్తారు, కష్టాలు పడేటప్పుడు మనకి తెలియరండి. అంత మాత్రం చేతన వాళ్ళు ఏ కష్టము లేకుండా పైకి వచ్చారు అనేది అర్థం కాదు. అదే విధంగా మనం కూడా ఫెయిల్యూర్స్ వచ్చినా సరే భయపడకూడదు. మానసికంగా దృఢంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్యూర్స్ ని అంగీకరిస్తారు. ఇందులో మనం చేసిన మిస్టేక్ ఇది కాబట్టి ఈ పని ఫెయిల్యూర్ అయింది, నెక్స్ట్ నేను ఈ మిస్టేక్ చేయకుండా స్టార్ట్ చేశాను అని అంటే నాకు ఖచ్చితంగా విజయం చేకూరుతుందని వాళ్ళకి వాళ్ళే ధైర్యం చేకూర్చుకుంటూ మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఫెయిల్యూర్ అంటే భయపడిపోయి గజగజ వణికిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఫెయిల్ అవ్వగానే అయిపోయిందిరా, ఇంకంతా జీవితం అయిపోయింది, నేను ఒక పెద్ద వేస్ట్ గాడిని, అసలు నేను ఎంత వేస్ట్ గాడిని కాకపోతే ఈ పనిని స్టార్ట్ చేస్తాను, ఈ పని చేయటం నాకు రాదు, నాకు ఈ పనిని నేను కరెక్ట్ గా చెయ్యలేను. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ పనిని నేను కరెక్ట్ గా చెయ్యలేను అని అనుకోవటం ఫెయిల్యూర్ ని చూసి భయపడటం. ఈ పనిలో నేను ఏ మిస్టేక్ చేశానో దాన్ని నేను సరిగ్గా చేయాలి అని అనుకోవటం ధైర్యంగా ముందుకెళ్ళటం. ఫెయిల్యూర్ ని చేసి భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ గా తీసేసుకుంటారు. ఏది వచ్చినా సరే ఫలానది ఏదైనా వీళ్ళ వర్క్ బాగలేదు అనుకోండి, వర్క్ బాగలేదు, నెక్స్ట్ టైం మనం ఇది కంప్లీట్ గా చెయ్యాలి అని అంటే మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ తో చేస్తే సెట్ అవుతుంది అని తెలుసుకోరనమాట. అసలు నా వర్క్ బాగలేకపోవటం కాదు, నేనే బాగలేను అసలు, అందుకనే నాకు ఈ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. అయినా నన్ను వేస్ట్ గా అని ఇంతకుముందు చాలా మంది చెప్పారు, అయినా సరే వినకుండా నేనే ముందుకెళ్ళా. కాబట్టి ఇంకెప్పుడు నేను ఇట్లాంటి పనులు చెయ్యను
అసలు ఏ పని చేయకుండా ఉంటే ఫెయిల్యూర్ చూసే అవకాశం లేదు కదా, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ జీవితాన్ని అక్కడే ఆపేసుకుంటూ ఉంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఒక ఫెయిల్యూర్ మన జీవితంలో వచ్చింది అని అంటే దాని నుంచి మనం ఇంకా ఇంకా నేర్చుకొని పైకి ఎదగమని అర్థం. అంతేకాని అంతటితో ఆగిపోవాలని, మన జీవితాన్ని ఆపేసుకోవాలని అర్థం కాదు. మన లైఫ్ లో ఏదైనా ఫెయిల్యూర్ కనుక వచ్చింది అనుకోండి, అందులో నుంచి గుణపాఠం నేర్చుకొని నెక్స్ట్ టైం ఇలాంటి ఫెయిల్యూర్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవాలి. అలాగే లైఫ్ లో మనల్ని ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకొకసారి ఇట్లాంటి వ్యక్తులని నమ్మకూడదు అని చెప్పేసి మనల్ని మనం బలంగా చేర్చుకోవాలి. అంతేకాని ప్రతి చిన్నదానికి మనం కృంగిపోతూ ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఇంకా ఇంకా కృంగదీస్తూ ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు పైకి ఎదుగుతుంటే వాళ్ళని పట్టుకొని వీలైనంత సేపు కూడా కిందకి గుంజటానికే చూస్తారు. కానీ నువ్వు పైకెళ్ళు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు లైఫ్ లో సాధించు అని చెప్పేసి ఎవరు చెప్పరండి. ఎవరో మంచి వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు కనుక మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని అస్సలు వదులుకోకండి. చాలా వరకు మనకి మంచి వాళ్ళుగా నటిస్తూ మన ఎదుగుదలని తొక్కేయాలని చూసే వాళ్ళే మన లైఫ్ లో ఎదురవుతూ ఉంటారు. వీళ్ళు రకరకాలుగా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉంటారు. అలాగే వస్తువులు కానీ, డబ్బులు కానీ, నగలు కానీ ఏమైనా తీసుకొని వాటి కోసం ఆశపడి మనతో స్నేహం చేస్తున్నట్టుగా, ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఇట్లాంటి వ్యక్తుల గురించి కూడా మనం చాలా తెలుసుకుని ఉండాలన్నమాట. రెండోసారి ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. ఈ వాయిదాలు వేసే వాళ్ళు ఉంటారు చూసారా, ఇట్లాంటి వాళ్ళతో మనం స్నేహాలు చేసాము అనుకోండి, ఏమవుతుందో తెలుసా, మనల్ని కూడా ఏ పని చెయ్యనివ్వరు. మనం ఏమన్నా చెయ్యాలని ఉత్సాహంతో ఉన్నా సరే చెంబెడు నీళ్ళు తీసుకొచ్చి మన మొహం మీద కొట్టి మనల్ని ఉత్సాహం మీద నీళ్లు కొట్టి ఆర్పేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే, మీరు మాత్రమే కాదండి, రేపు చేద్దాంలే వదిలేయి అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇప్పుడే ఈ క్షణమే కట్ చేసేసేయండి. నిర్దాక్షిణ్యంగా కట్ చేయండి, లేదంటే లైఫ్ లో ఎదగడానికి అసలు సాధ్యం కాదనమాట. మనం లైఫ్ లో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఈ జీవితం ఎక్కడ ముగుస్తుందో తెలియదు. కానీ మనం ఎందుకు బ్రతుకుతున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన జీవితాన్ని మనమే షైన్ చేసుకోవాలి, మన లైఫ్ ని మనమే నిర్దేశించుకోవాలి, మన కష్టాలని మనమే ఎదుర్కోవాలి. భగవంతుడు వచ్చి కాపాడుతాడు అని చెప్పేసి రెండు చేతులతో నమస్కారం పెట్టేసి కూర్చుంటే ఏమి అవ్వదు అండి. ఏదైనా సరే మనము చేయాల్సిన పనిని 100%, 99.9 కూడా కాదండి, 100% చేసేసేయాలి. చేసేసిన తర్వాత అప్పుడు మనం లాస్ట్ లో భగవంతుడిని కోరుకోవాలి. నేను చేయాల్సింది ఏదైతే ఉందో దానిని నేను 100% నా శక్తుల నా శక్తి కొలది చేసేసాను, భగవంతుడా ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అనుకోవాలి. మనం చేసే పని న్యాయమైనది, ధర్మమైనది అయింది అనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.